మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఘటనకు సంబంధించి మనతోటి మాట్లాడేందుకు మాలపాటి అశోక్ రెడ్డి గారి తండ్రి ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి అసలు ఏం జరిగింది, మీకు ఏం తెలుసు? ఎందుకంటే రకరకాల వార్తలు చెల్లిని చంపారంటూ ఏదో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది మీరేం చెప్పారు? మాకు తెలిసినంత వరకు యాక్సిడెంట్ అయింది పదల దగ్గర. ఆ యాక్సిడెంట్ అయితే మాకు సాయంత్రం 9 గంటలకు తెలిసింది. పోయాక చనిపోయి ఉన్నది. ఇంకా ఆ అబ్బాయిని గుంటూరు తీసుకుపోయినారు. ఇంకా అది జరిగింది మాకు. అంటే మీకు అనుమానం గల అట్లా సమయంలో ఏమనిపించలేదా? ఇప్పుడు ఏమనిపించలే. ఈ కేసు పోలీసులు దర్యాప్తు చేసేప్పుడు ఏమైనా అడగటం కానీ మీకు ఆ సమయంలో కూడా ఏం తెలియదు అసలు? ఇప్పుడు ఏం తెలవదు. అది జరిగింది. నిన్నటి రోజున అతని అంటే ఈ కొద్ది రోజుల్లో అతను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మీతోనే ఉండడం అంతా జరుగుతుందా? జరుగుతుంది. మాకు అన్నీ ఉన్నాడు. అప్పుడు కూడా చెప్పడం కానీ అసలు ఏం లేదు. ఏం లేదు. నిన్నటి రోజున పోలీసులు వచ్చి అరెస్ట్ చేసడం ఏం చెప్పారు మీకు? అని మీరు అడిగారా ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటని? ఏడకి వచ్చిండ్రా, ఎక్కడికి రాలేదుగా. అక్కడనే ఫోన్ చేసి కనుక్కొని అక్కడనే చేసింది. పొదలకు రమ్మన్నారు. కనిగిరిలో నుంచి పొదలకు పోయినరు. పొదల్లో చేసుకున్నారు. ఇంటికి రాలేదు. మరి మీకు నమ్మబుద్ధి అంటే ఒక సొంత కూతురు కొడుకు ఈ ఘటన మీకు నమ్మసక్యంగా అనిపిస్తుంది ఇలా చేశాడు అనేది? ఇప్పుడు వచ్చిందిగా. ఇప్పుడు వచ్చా ఏముంది, అయిపోయి సంవత్సరం గడిచిపోయింది. డబ్బుల కోసమే చేశాడు అనేది పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా ఉంటారు కానీ ఇంకా మరి మనకు తెలియదు. అశోక్ రెడ్డికి ఎవరు సహకరించారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అంటున్నారు, తెలుసా వాళ్ళు మీకు? మనకు తెలవకనే కుదిరింది. జరిగిపోయింది. వాళ్ళు కూడా దేశపోయింది. రేపు మీరు ఊహించారా అసలు ఇట్లాంటి ఘటన మా ఇంట్లో తండ్రి కొడుకు ఇట్లా ఈ స్థితిలో ఇలా చేయడము? మీకు ఇప్పటికి నమ్మసక్యం అంటే మీ కొడుకు చేశాడు ఈ ఘటన అనేది అనిపిస్తుంది? అప్పుడు అనుకోలే, ఇప్పుడు అనుకుంటున్నాం. గంగా అయిపోయా, జరిగిపోయింది. ఏదో జరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది ఆమె సంధ్య అనే ఆ మనిషి మీ ఇంట్లో? ఎన్నాళ్ళ నుంచి ఉంటుంది? మా ఇంట్లోనా 2 ఏళ్ళు ఉందిలే. పెళ్ళైంది? అయింది. పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యి ఆడికి పోలేదు, మన ఇంటికన్నా ఉంటాం. కుటుంబ కలహాలు ఏదైనా గొడవలు ఏం లేవు. ఏదో గర్భసంచి పాలు ఉండి తీసుకుపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు చెప్పారా? అప్పుడు గతంలో హాస్పిటల్ తీసుకెళ్లారు ఇక్కడి నుంచి? పోయి వచ్చినాక చెప్పాడు హాస్పిటల్ తీసుకుపోయిన. దానికి పలుమార్లు తీసుకెళ్తున్నారు అప్పుడప్పుడు రావడం పోవడం? 2 సార్లు తీసుకుపోయాడు, వచ్చాడు. ఇది అశోక్ రెడ్డి గారికి ఏదో కొన్ని అప్పులు ఉన్నాయి, ఏదో కొంచెం రియల్ ఎస్టేట్ చేస్తారు చెప్తున్నాను, వాస్తవేనా అది? ఉన్నాయి అప్పులు. వాటి కోసం జరిగింది అంతే. చెప్పేసిండుగా. సో ఇది ఏదైతే మాలపాటి అశోక్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తున్నారు, వారికి ఘటన జరిగిన ముందంతా కూడా ఏదో యాక్సిడెంట్ లో కూడా కూతురు మరణించింది అనే ఇదిలోనే మేము ఉన్నాము. ఘటన ఎందుకు జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చిన అంశాలు పూర్తిగా వారికి తెలియదని చెప్తున్నారు. పోలీసుల దర్యాప్తులో పూర్తిగా విచారించిన తర్వాత విస్తుపోయే నిజాలు బయటపడటంతో అతను సహకరించినటువంటి స్నేహితులు కావచ్చు, డాక్టర్ బృందం కావచ్చు, అతని ఘటన ఎందుకు పాల్పడడం అంశంపై కూడా పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు జరిగింది. అనంతరం ఇలాంటి విషయాలు బయటకు వచ్చాయి. సుమారు 1 ఏడాది గడిచిన తర్వాత కూడా పోలీసుల యొక్క దర్యాప్తులో ఈ యొక్క సంచలన నిజాలు బయటకు రావడం, అతను కూడా ఈ యొక్క ఘటనకి పాల్పడ్డాన్ని ఒప్పుకోవడం, ఏదైతే ఆసుపత్రి తీసుకెళ్తానంటూ తీసుకెళ్లి ఏదైతే బీమా సొమ్ము కోసమే కేవలం అతమార్చినట్టుగా ఈ యొక్క ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు చేసిన పరిస్థితి. ప్రజలు మనం ఇక్కడ తండ్రి గారితో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఈ ఘటన సంబంధించి వారికి ఎలాంటి సమాచారం లేదు, ఘటనపై పూర్తిగా మాకు ఎలాంటి క్లారిటీ లేదని చెప్పేసి తల్లిదండ్రులు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో, తేజ, సుమన్ టీవీ, ఒంగోలు నుంచి.